వన్ గీత ఇవాళ టాపిక్ అసలు హౌ టు అవాయిడ్ నెగిటివ్ థింకింగ్స్. చెడు ఆలోచనలు ఏ విధంగా దూరంగా పెట్టాలి, ఏ విధంగా దూరం చేసుకోవాలి. మనకి ఎవరికైనా సరే పాజిటివ్ ఆలోచన కన్నా, మంచి ఆలోచన కన్నా ఎక్కువ చెడు గురించి ఎక్కువ ఆలోచిస్తాము. వాటి వల్ల ఎక్కువ ట్రిగ్గర్ అవుతాము అండ్ మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకొని సఫర్ అవుతూ ఉంటాము. అసలు ఈ నెగిటివ్ ఆలోచనలు ఎందువల్ల వస్తాయి, ఏ విధంగా దూరం పెట్టాలి, ఎలా దూరం చేసుకోవాలి, అసలు మనకి ఇవి ఎలా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, మీరు వాళ్ళ కర్రీ వండారనుకోండి, అది ఫెయిల్ అయింది అనుకోండి, రేపు కూడా కూర వండినప్పుడు మళ్ళీ ఆ కర్రీ ఫెయిల్ అవుతుంది అనే భయం. మీరు ఏదైనా మూవీకి వెళ్ళారనుకోండి, ఆ మూవీలో సిచ్యువేషన్స్ మనకు కూడా ఉంటాయి, మన లైఫ్లో కూడా జరుగుతాయి అనే ఫీలింగు. అండ్ హాస్పిటల్ వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్లో ఏముంటుందో అనే ముందే భయపడుతూ ఉండటం. అండ్ వేరే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే మనకు కూడా ఎలాంటివి వస్తాయేమో అనే ఫీలింగ్స్. ఇలాంటివన్నీ ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము, కరెక్ట్గా థింక్ చేయము. మన లైఫ్లో కూడా ఇలా జరుగుతాయని చెప్పేసి ఎక్కువ నెగిటివ్గా వెళ్తూ ఉంటాం అనమాట. బట్ మీరు మనుషుల వలన కానివ్వండి, వస్తువుల వలన కానివ్వండి, ప్లేసెస్ వలన కానివ్వండి, ఎలా ట్రిగ్గర్ అవుతున్నారు, వేటికి ట్రిగ్గర్ అవుతున్నారు, వాటికి ట్రిగ్గర్ అయ్యి ఎలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, వాటి నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలి. కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి, పాజిటివిటీని పెంచుకోండి, నెగిటివ్ ఆలోచనని పక్కకు పెట్టండి. ఓకే, ఎస్. ఫస్ట్ బీ కాన్షియస్ యువర్ థాట్స్. మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. పాజిటివ్ వైపు వెళ్తున్నాయా, నెగిటివ్ వైపు వెళ్తున్నాయా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మన మైండ్లో నుంచే కదా వస్తుంది. మన ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయనుకోండి, గుడ్. అలా కాకుండా నెగిటివ్గా ఉంటే వెంటనే స్టార్టింగ్లోనే కట్ చేసుకోండి. కష్టమే, అవి వస్తూనే ఉంటాయి రిపీటెడ్గా. అవి వాటిని కట్ చేసుకుంటే ఇంక లేనిదేముంది, అసలు ఆలోచనలు రావు కదా. బట్ కట్ చేసుకోవడానికి నేను ఒక టిప్ చెప్తానండి. ఇది సైకాలజీ ప్రకారం కూడా ప్రూవ్ అయిందనమాట. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఈ రబ్బర్ బ్యాండ్ని హ్యాండ్కి అలా వేసుకోండి. మీకు నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయని తెలుస్తుంది అనమాట. తెలుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా అనుకోండి, పెయిన్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ పెయిన్కి మనకి బ్రెయిన్లో ఉన్న ఆలోచన కట్ అవుతుంది అనమాట. ఇది మీరు ట్రై చేయండి, ఇది బాగానే వర్కౌట్ అవుతుంది. సైకాలజీ ప్రకారం కూడా ఇది చాలా ప్రూవ్ అయిందనమాట. మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడల్లా ఇలా అనుకోండి. ఖాళీగా కూర్చుంటే ఏముంటుంది, నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా చక్కగా చేతికి రబ్బర్ బ్యాండ్ తగిలించుకోండి, ఇలా అనుకోండి, వస్తూ ఉంటాయి. కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు, పనంతా అయినప్పుడు గుర్తు తెచ్చుకొని మరి మెసేజ్లు పెట్టుకోవడం వేరే వాళ్ళకి, లేకపోతే కనుక వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడము, ఏదో ఒక అన్నెసరీ థింగ్స్ గురించి ఆలోచించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తెలుసు అవి నెగిటివ్ అని చెప్పేసి, వాటి వల్ల మీరు డిస్టర్బ్ అవుతారని తెలిసి కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా పనిష్ చేసుకోండి. ఇది పనిష్ అని కాదండి, సైకాలజీ ప్రకారం ప్రూవ్ అయిందనమాట. ఇలా అనుకుంటే మనకు పెయిన్ వస్తుందన్నమాట. అప్పుడు మీ ఆలోచనలు అక్కడి వరకు కట్ అవుతాయి. ఈ రబ్బర్ బ్యాండ్ ఫామ్లో చాలా బాగా పనిచేస్తుందండి. కంపల్సరీ ఇది ట్రై చేయండి. మీకు ఒక 2-3 డేస్ ఇలా చేస్తూ ఉండండి. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి అసలు మీ నెగిటివ్ ఆలోచన అనేది దూరంగా పెట్టేస్తారనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఓవర్ థింకింగ్. ఎక్కువ ఓవర్గా థింక్ చేయడం అనమాట. చిన్నవాటిని పెద్దగా చేసుకోవడము, చిన్న ఇష్యూస్ని పెద్ద ఇష్యూస్గా చూడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. మన ఆలోచన కరెక్ట్గా ఉండి, పాజిబిలిటీ ఉండి, వర్కౌట్ అయ్యేది ఉంటేనే అంతవరకే ఆలోచించండి. అసలు ఆ ఆలోచన కరెక్ట్ కాదు, పాజిబిలిటీ లేదు, వర్కౌట్ అవ్వదు, అలాంటప్పుడు ఆ ఆలోచన దూరంగా పెట్టేసుకోండి. అలా ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వలన మీకు నెగిటివ్ ఆలోచన అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచిస్తే ఆ పనులు అవ్వవేమో, అవ్వకపోవడం వల్ల ఎక్కువ నెగిటివ్ థింకింగ్సే వస్తూ ఉంటాయి. ఓవర్ థింకింగ్స్ని తగ్గించుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అన్నసరికి అవాయిడ్ ట్రిగ్గర్ మూమెంట్స్. మీరు ట్రిగ్గర్ అయ్యే మూమెంట్స్ని స్టాప్ చేసుకోండి. మీరు దేనివల్ల ట్రిగ్గర్ అవుతున్నారు, ఎవరి వలన, మనుషుల వలన, సిచ్యువేషన్స్ వలన, లేదా ప్లేసెస్ వలన, ఎవరి వలన మీరు ట్రిగ్గర్ అవుతున్నారు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు ట్రిగ్గర్ అయ్యే మూమెంట్స్కి దూరంగా ఉండండి. కొన్ని ట్రిగ్గర్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. కొంతమంది మనుషులకు కొంతమంది ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేదనుకోండి ట్రిగ్గర్ అవుతారు. లేకపోతే వాళ్ళు పెట్టిన స్టేటస్ చూసి అవి మీకు నచ్చగా ట్రిగ్గర్ అవుతారు. అండ్ కొన్ని ప్లేసెస్కి వెళ్తే అక్కడ మీకు ఏదైనా గుర్తొచ్చేసి ఆ ప్లేసెస్ చూడగానే మీరు ట్రిగ్గర్ అవుతారు. ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. మీరు మనుషుల వల్ల ట్రిగ్గర్ అవుతున్నారా, ప్లేసెస్ వల్ల ట్రిగ్గర్ అవుతున్నారా, సిచ్యువేషన్స్ వల్ల ట్రిగ్గర్ అవుతున్నారా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ ట్రిగ్గర్ మూమెంట్స్కి దూరంగా ఉండండి. మీకు నెగిటివ్ ఆలోచనలు రావు. మీకు ట్రిగ్గర్ మూమెంట్లోకి వెళ్ళారనుకోండి, అవే గుర్తొస్తాయి. ఆ మనుషులు, ఆ సిచ్యువేషన్స్, ఆ ప్లేసెస్, ఇవన్నీ గుర్తొచ్చి ఎక్కువ ట్రిగ్గర్ అవుతారు. నెగిటివ్ థింకింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. ట్రిగ్గర్ మూమెంట్స్ని దూరంగా పెట్టండి, అవాయిడ్ చేసుకోండి. ఆ మనుషుల నుంచి, ఆ వస్తువుల నుంచి, ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఆ స్టేటస్లు చూడటం అలాంటివి ఏమీ చేయకండి. మీరు ఈజీగా నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి, వాటి నుంచి ఈజీగా బయటపడతారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి కీప్ యువర్ బిజీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మనకి ఖాళీగా ఉండడం వల్లనే వస్తున్నాయి. బిజీ అవ్వండి, బిజీగా ఉండండి.
మీకు వీలైనంత వరకు, మీకు కుదిరినంత వరకు, మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు మీరు ఎంత బిజీగా ఉంటే మీకు ఆలోచన అనేది అంత తగ్గుతూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఖాళీగా ఉంటేనే కదా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తాం. కొన్ని పాజిటివ్గా ఆలోచిస్తామా, ఆలోచించాం, నెగిటివ్గానే ఆలోచిస్తాము. అందుకని బిజీగా ఉండడం అలవాటు చేసుకోండి. హోమ్ మేకర్స్ అయినా అంతే అండి. ఇంట్లో పనులు చేసుకోండి, టీవీ చూడటం అలవాటు చేసుకోండి, ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, ఇలాంటివన్నీ చేసుకోండి. ఖాళీగా ఉంటే తీరిగ్గా కూర్చుంటే నెగిటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మీకు ఎంత వీలైతే అంత బిజీగా ఉండడానికి ట్రై చేసుకోండి. కొత్తవి నేర్చుకోండి, కొత్త పనులు నేర్చుకోండి, కొత్తవి అలవాటు చేసుకోండి. నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, మనకి ఏది రాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తానండి, నేర్చుకునేందుకు మనకి టాలెంట్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కొత్తవి అలవాటు చేసుకోండి. ఖాళీగా ఉండకుండా, ఖాళీగా ఉంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. కీప్ యువర్ బిజీ. ఎంత బిజీగా ఉంటే మీకు ఆలోచనలు అంత తగ్గుతాయి, నెగిటివిటీ అనేది అంత తగ్గుతుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి టేక్ రెస్ట్. ఇది కూడా ఇంపార్టెంటే అండి. అసలు మనం బాగా రెస్ట్ లేకపోవడం వల్ల కూడా మనం ఎక్కువ నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాపర్గా స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, నైటు మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు రావు. నైట్ స్లీపింగ్ కరెక్ట్గా లేకుండా మార్నింగ్ అంతా చికాక్గా ఉంటుంది, నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి. నైటు నిద్రలేక ఆలోచనలే, ఆ డిస్టర్బెన్స్తో మార్నింగ్ నెగిటివ్ థింకింగ్స్ ఇలా ఉంటుంది అనమాట. స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ప్రాపర్ స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక నెగిటివ్ ఆలోచన అనేది రావండి. స్లీపింగ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి, కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిజన్ మ్యూజిక్. ఇది కూడా మ్యూజిక్ థెరపీ అండి. ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. మనకి మైండ్ బాగోనప్పుడు, ఎక్కువ నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నప్పుడు మీకు ఇష్టమైన మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఒక 30 minutes వినండి. మీకు ఈజీగా ఆ డిస్టర్బెన్స్ నుంచి కానివ్వండి, ఆ నెగిటివ్ థింకింగ్స్ నుంచి కానివ్వండి బయటకు వచ్చేస్తారనమాట. ఇది కూడా చాలా ప్రూవ్ అయిందండి. ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. అంతదాకా ఎందుకు, మనం చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాము, చికాకులో ఉన్నాము, బాగా నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి. ఒకసారి మీ టీవీ వాల్యూమ్ పెట్టి చూడండి, మీకు ఆ మైండ్లో ఉన్న నెగిటివ్ అనేది కట్ అవుతుంది అనమాట, ఆలోచనలు. అందుకని మ్యూజిక్ థెరపీ బాగా పనిచేస్తుందండి. మీకు ఇష్టమైన మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఒక అరగంట వినండి, మీకు నెగిటివ్ ఆలోచన అనేది రాకుండా ఉంటుంది. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. రిపీట్ అగైన్. ఫస్ట్ థాట్స్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు థాట్స్ని కాన్షియస్గా ఉండేటట్టు చూసుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, హ్యాండ్కి వేసుకోండి. మీకు నెగిటివ్ ఆలోచన వెళ్తున్నప్పుడల్లా ఆ రబ్బర్ బ్యాండ్తో ఇలా అనుకోండి, ఆ పెయిన్కి ఆలోచనలు కట్ అవుతాయి, నెగిటివ్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకండి. మీ ఆలోచనలు ఎంతవరకు ఉండాలో అంతవరకే చూసుకోండి. అవి పాజిబిలిటీ ఉన్నాయి, అవి అవుతాయి అంటేనే అవి ఫాలో అవ్వండి. అవి అవనప్పుడు ఆ ఆలోచన కట్ చేసుకోండి. అండ్ ఆ ఆలోచనలు ఎక్కువ చేయకుండా ఉండండి. ఎక్కువ నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది, నెగిటివ్ ఆలోచన అనేది రాకుండా ఉంటాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ అనేసరికి అవాయిడ్ ట్రిగ్గర్ మూమెంట్స్ని అవాయిడ్ చేసుకోండి. మనుషుల వల్ల కానివ్వండి, వస్తువులను కానివ్వండి, సిట్యువేషన్స్ వల్ల కానివ్వండి, అవి వాటి వల్ల మీరు ట్రిగ్గర్ అవుతున్నారు అనుకోండి, వాటికి దూరంగా వచ్చేయండి, వాటిని అవాయిడ్ చేసేసుకోండి. మీకు నెగిటివ్ ఆలోచన అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీప్ యువర్ బిజీ. మీకు ఎంత వీలుంటే, ఎంత పాజిబిలిటీ ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంత బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఎంత ఖాళీగా ఉంటే అంత నెగిటివ్ ఆలోచన అనేది వస్తూ ఉంటాయండి. ఎక్కువ బిజీగా ఉండడానికి ట్రై చేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్స్కి టేక్ రెస్ట్. ఎక్కువ రెస్ట్ తీసుకోండి. ప్రాపర్గా స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటే నెగిటివ్ ఆలోచన అనేది ఎక్కువ రాకుండా ఉంటాయి ఎవరికైనా సరే. ఓకే, ఫైనల్లీ లిజన్ మ్యూజిక్. ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉండండి. మ్యూజిక్ థెరపీ అనేది బాగా పనిచేస్తుందండి నెగిటివిటీ రాకుండా ఉండడానికి. మీకు మైండ్ అనేది ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉండి నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నాయంటే టీవీ వాల్యూమ్ కూడా ఎక్కువ చేసుకొని పెట్టుకోండి. ఒక 5 minutes అలా పెట్టుకున్నా కూడా మీకు నెగిటివ్ ఆలోచన అనేది కట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవ్వండి. పాజిటివిటీని పెంచుకోండి, నెగిటివ్ ఆలోచన తగ్గించుకోండి, మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.